అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బావున్నారని, ఇంకా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ ముందుగా ధనుర్మాస ప్రారంభ శుభాకాంక్షలు. ధనుర్మాసంలో ప్రతిరోజు వేకువజామునే మనం పూజలను నిర్వహించుకుంటాం. ఈ పూజలను ఎటువంటి హడావిడి, టెన్షను లేకుండా చేయాలంటే ముందుగా మనం కొన్ని పనులను చేసి ఉంచుకోవాలి. ధనుర్మాస పూజల కోసం నేను పూజ గదిని ఏ విధంగా సిద్ధం చేసుకున్నానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా పూజపీఠం మీద ఉన్నటువంటి ప్రతిమలన్నింటినీ తీసి చక్కగా శుభ్రపరిచి కాసేపు ఆరబెట్టి ఉంచాను. పూజపీఠంను చక్కగా పొడిగుడ్డతో తుడిచి ఈ విధంగా ఒక గిన్నెలో శుభ్రమైనటువంటి నీటిని తీసుకొని అందులో కొద్దిగా పసుపు, జవ్వాది పొడి, గంగాజలము, కొద్దిగా పచ్చకర్పూరాన్ని ఇందులో వేసి చక్కగా కలిపి ఆ నీటితో పూజ గట్టునంతా తుడవాలి. ఇలా నీళ్లలో పచ్చకర్పూరము, జవ్వాది వేసి తుడిచినట్లయితే పూజ గది సువాసనాభరితంగా ఉంటుంది. తరువాత ఒక పొడిగుడ్డతో ఎటువంటి తడి లేకుండా గట్టు మొత్తాన్ని చక్కగా తుడవాలి. పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, పటాలను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు. మీ ఇంటి ఆనవాయితీని బట్టి మీ పెద్దవారిని అడిగి కనుక్కొని తుడుచుకోవాలి. మామూలుగా చాలామంది అమావాస్య తరువాత శుభ్రం చేసుకుంటారు. మా ఇంట్లో మేము ప్రతి వారము శుభ్రం చేస్తాము. ఇలా శుభ్రంగా పొడిగుడ్డతో తుడిచిన తరువాత బియ్యం పిండితో చిన్న ముగ్గునైనా ఉంచాలి. నేను ఇలా స్టెన్సిల్స్ను ఉపయోగించి ముగ్గును వేస్తున్నాను. ఈ స్టెన్సిల్స్తో వేయడం వలన చాలా అందంగా కనిపిస్తుంది ముగ్గు. ఇలా ముగ్గును ఉంచిన తరువాత చక్కగా ఆ ముగ్గులను పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఇవన్నీ చేయాలా, ఇవన్నీ చేస్తేనే భక్తి, లేకుంటే మామూలుగా దీపం పెడితే సరిపోదా అనే కాంట్రావర్షియల్ క్వశ్చన్స్ చాలా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కేవలం మనం ప్రశాంతంగా పూజ చేసుకునేందుకు సాధనాలు మాత్రమే. పూజ చేసేందుకోసం ఒక విధమైన సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సువాసనాభరితమైన వస్తువులతో ఆ ప్రదేశాన్ని శుభ్రపరచడము, అందంగా ముగ్గులను వేయడము, పసుపు కుంకుమలతో అలంకరించడము, పువ్వులతో అలంకరించడం, ఇవన్నీ మనం సానుకూలంగా అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని మనలో క్రియేట్ చేసుకునేందుకోసము ఏర్పాటు చేసుకున్నవి. అంతేకాని ఇన్ని పువ్వులతోనే చేయాలి, ఇలాంటి ముగ్గులనే వేయాలి, ఇలానే అమర్చాలి అనేటువంటి నియమాలేమీ లేవు. ఇలా ఒక చిన్న పీఠాన్ని ఏర్పాటు చేసుకుని మా దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నేను లక్ష్మీ అమ్మవారి ముందు మంగళకరమైన వస్తువులను చిన్న చిన్న కుండలలో నింపి ఉంచుతాను. అందుకోసం ముందు ఉంచినటువంటి వాటిని చక్కగా మంచినీళ్ళలో పసుపు, కుంకుమ, జవ్వాదు, పచ్చకర్పూరాన్ని వేసి ఆ నీటితో శుభ్రపరిచి చక్కగా ఆరబెట్టి ఉంచి మళ్ళీ ఈ కుండలలో నింపి లక్ష్మీ అమ్మవారి ముందు ఉంచుతాను. ఈ కుండలలో ఒకదానిలో లక్ష్మీ గవ్వలు, మరొక దానిలో గోమతి చక్రాలు, చిట్టి గాజులు, తామర గింజలు, నాణేలు, పసుపు కొమ్ములను నింపి అమ్మవారి ముందు ఏర్పాటు చేసుకుంటాను. బాగా సాధన చేసినటువంటి వారు కేవలం ఒక ప్రదేశంలో కూర్చుని కళ్ళు మూసుకున్నంత మాత్రానే వాళ్ళు ఏ ఆలోచనలు లేకుండా ఉండేటువంటి స్థితి అంటే ఒక మెడిటేషన్లోనికి వెళ్ళిపోతారు. కానీ కొంతమందికి అలా కుదరదు. అలాంటి వారికి అంటే నా విషయానికి వచ్చినట్లయితే ఇవన్నీ ఒక మెడిటేషన్ లాగా ఉపయోగపడతాయి. ఈ చేసేటువంటి పని మొత్తం దాదాపుగా 1 గంట నుంచి 2 గంటల సమయం పడుతుంది. ఈ 2 గంటల సేపు ఎటువంటి ఆలోచన లేకుండా ఈ వస్తువు అంటే దీపపు కుందులు, స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఇవన్నీ మంచిగా వాటికి ఉన్నటువంటి మచ్చలు, నలుపుదనము అంతా పోయిందా లేదా అని ధ్యాసంతా విగ్రహాల మీద లేదా పూజ గది మీదనే ఉంచి ఒకే ఆలోచనతోటి పనిచేస్తాం. ఒక విధంగా ఇది మన మైండ్కు మెడిటేషన్ లాగా ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయం. దీనికి మీరు అంగీకరిస్తారా? అలా అనుకున్నటువంటి వారు తప్పకుండా కమెంట్లో తెలియజేయగలరు. ఇలా ఒక్కొక్క కుండలో ఒక్కొక్క లక్ష్మీకరమైన వస్తువులను అంటే లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, గోమతి చక్రాలు, నాణేలు, చిట్టి గాజులు, పసుపు కొమ్ములను ఉంచి లక్ష్మీ అమ్మవారి ముందు ఉంచుతాను. ఇలా ఉంచి చూడడం వలన నాకు చాలా ఆనందం అనిపిస్తుంది, చాలా కళగా కూడా ఉంటుంది. అందుకోసం నేను ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. ఇలా చూస్తూ ఉంటే మీకెలా అనిపించిందో తప్పకుండా కమెంట్లో తెలియజేయగలరు. ఇలా కాసేపు ఆరబెట్టినటువంటి విగ్రహాలన్నింటినీ చక్కగా గంధము కుంకుమలతో అలంకరించి పూజ గదిలో
ఇలా ఒకదాని తర్వాత ఒకటి అందంగా అలంకరిస్తూ ఏర్పాటు చేసుకున్నాను. నిన్న పోస్ట్ చేసిన వీడియోలో చాలామంది మీ విగ్రహాలన్నీ చాలా కళగా ఉన్నాయి, ఎక్కడ తీసుకున్నారు, లింక్ ఉంటే ఇవ్వండి అని చెప్పి అడిగారు. కానీ నేను లింక్ ఇవ్వడానికి కుదరదు. ఒక్కొక్క విగ్రహాన్ని ఒక్కో చోటు నుంచి తెచ్చుకున్నాను. అన్నింటినీ ఒకేసారి కొన్నవైతే మాత్రం కాదు. రీసెంట్గా అయితే నేను విష్ణుప్రియ ఆర్గానిక్స్ నుంచి కొన్ని వస్తువులను తెప్పించుకున్నాను. అంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇత్తడి పీఠాలను, ఆర్చ్లను విష్ణుప్రియ ఆర్గానిక్స్ నుంచి తెప్పించుకున్నాను. వారి స్టోర్లో నేను కొన్ని ప్రతిమలను కూడా చూశాను. చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే చెప్పనవసరం లేదండి. మంచి క్వాలిటీతో చాలా రీజనబుల్ రేట్స్లో వారి దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను. మరికొంతమంది ముగ్గు ట్రేస్లను గురించి అడిగారు. ఈ ముగ్గు ట్రేస్లను కూడా నేను ఏదో ఒక చోట కొన్నవైతే మాత్రం కాదు. మాకు సంక్రాంతికి ముందు స్టోన్ హౌస్పేటలో ముగ్గురాళ్ల సందు అనేటువంటి ఒక వీధిలో ఇలాంటి ముగ్గు వేసే ట్రేలన్నీ పెట్టి అమ్ముతూ ఉంటారు. తిరుమలలో స్ట్రీట్ షాపింగ్లో కూడా ఇలాంటివి అమ్ముతూ ఉంటారు. మేము దేవాలయ దర్శనాలకు వెళ్ళినప్పుడంతా ఇలాంటి వాటిని తెచ్చుకుంటూ ఉంటాను. అలా దాదాపుగా 15 సంవత్సరాల నుంచి సేకరించినవన్నీ నా దగ్గర జాగ్రత్తగా ఉంచుకొని ఉపయోగిస్తూ ఉన్నాను. ధనుర్మాసంలో మనము గోదా అమ్మవారిని, శ్రీకృష్ణ భగవాన్ని అంటే రంగనాయక స్వామి వారిని పూజిస్తాం కనుక పూజ గదిలో ప్రత్యేకంగా గోదా అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నాను. వేకువజామునే దీపారాధన చేస్తాం కనుక, అంటే బయటకు వెళ్ళేంత వరకు చాలా టైం ఉంటుంది కనుక నేను కాస్త పెద్ద పెద్ద దీపారాధన కుందులను పూజలో ఏర్పాటు చేసుకున్నాను. ఇలా పూజ గదనంతా ధనుర్మాస ప్రారంభం రోజునే శుభ్రపరిచి చక్కగా ఏర్పాటు చేసుకున్నట్లయితే వేకువజామునే పూజను ఎంతో సులభంగా, ఆనందంగా, భక్తిగా చేసుకొనవచ్చు. పూజ గదిలోని విగ్రహాలు, ప్రతిమలనే కాకుండా తెల్లవారుజామున మనం నైవేద్యం నివేదించేందుకోసం కావలసినటువంటి వస్తువులను కూడా సిద్ధం చేసి ఉంచుకున్నట్లయితే వేకువజామునే మనం నైవేద్యాన్ని తయారు చేసి నివేదించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఉపయోగపడాలని, స్వామి అమ్మవార్ల అనుగ్రహ ఆశీస్సులు మనందరి మీద ఎల్లవేళలా ఉండి ఆయురారోగ్య అష్టైశ్వర్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.